ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ విధంగా మీ ముందుకు రావటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి వనరును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని మరి అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ మరి త్వరగా మిమ్మల్ని కలుసుకొని సంఘాలతో కలిసి మనందరము దేవుని ఆరాధించాలని ఎంతో ఆశపడుతూ ప్రభు వైపు చూస్తున్నాం. ఆ దినములు దేవుడు త్వరలోనే మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. భూమి ఆకాశములను నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి మా దేవ, నీ స్వరూపములో నిర్మాణము చేయబడినటువంటి మేము ఓ నాయన దినములు గడుచున్న కొలది నీ వాక్యోపదేశములను మేము విని గ్రహించి హృదయములో భద్రపరుచుకుని తండ్రి, ఓ ప్రభువా, నీ స్వరూపమునికి మార్చబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. వినుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, ఏ బిడ్డలు ఏ అవస్థలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. హృదయాంతరంగంలో ఎరిగిన దేవా, నీకు అప్పగిస్తూ ఉన్నా. ప్రతి బిడ్డ యొక్క అవసరం మీరు తీర్చండి, సహాయం చేయండి. త్వరగా మేమందరము కలుసుకొని నీలో ఆనందించడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత మరి గొప్ప సత్యాలను మన ముందు పెట్టి వారి వారి జీవితాల్లో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి, మరి దేవుడు వారిని ప్రేరేపించినటువంటి విధానమును బట్టి మనం చూసుకుంటూ వెళ్తే గొప్ప సత్యాలను, మరి విద్య లేని భామరులను దేవుడు ఏర్పాటు చేసుకుని మరి వారి ద్వారా గొప్ప మర్మములను, లేకపోతే క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ బిడ్డ ఎలా ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి అనేక సత్యాలను మన ముందు పెట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో మన అందరికీ చాలాసార్లు విన్నాం, చాలాసార్లు ధ్యానించాం, చాలాసార్లు అనేక పర్యాయాలు అనేక దైవజనుల ద్వారా విని ఉంటాం. కానీ మరి ఈ సమయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, రెండవ పత్రికలో పేతురు గారు చాలా పర్యాయాలు అమూల్యమైన అనేటువంటి మాటను ఆయన వాడుతూ వస్తూ ఉన్నారు. అమూల్యమైనటువంటి సంగతులు ఏమిటి మన జీవితాల్లో? విలువైనటువంటి సంగతులు మన జీవితాల్లో ఏమున్నాయి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎవరికి వారు వారి వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి మరి ఏది విలువైనదో, ఏది విలువ కానిదో, ఏది అమూల్యమైనదో, ఏది అమూల్యము కానిదో వ్యక్తిగతంగా మనము సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉంటాం. మరి పేతురు గారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా, అపోస్తలుడుగా పిలువబడుతున్నాడు. దేవునితో కలిసి నడిచి 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి గొప్ప సత్యములను, మర్మములను తెలుసుకొని తన వ్యక్తిగత అనుభవంలో నుంచి గొప్ప విషయాలను మన ముందు పెడుతూ మరి ఆయన యొక్క జీవితాన్ని మరి దేవునికి సమర్పించుకొని ఎలా ఆయన నడిచాడు అనేటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి సంగతులు. అయినప్పటికీ మరి ఒక 4 అమూల్యమైన సత్యాలు ఒక్కొక్కటి మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ప్రెషియస్ అనేటువంటి, అమూల్యమైనది అనేటువంటి మాట, మరి అది అన్ని సందర్భాల్లో మనం దాన్ని వాడం. బంగారం అమూల్యమైనది, వెండి అమూల్యమైనది, విలువ గలది. వాటిని ఎక్కడ మనం పెట్టుకోవాలో, ఎక్కడ మనం దాచుకోవాలో చాలా భద్రంగా, పదిలంగా పెట్టుకుంటూ ఉంటాం. పేతురు గురించి కొన్ని మాటలు మీ ముందు పెట్టి మొదటి పత్రికలోనికి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో తన కార్యాన్ని ప్రారంభించే సమయంలో కొంతమంది బిడ్డలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో పేతురు మరి దేవునిని అనుసరించి నన్ను వెంబడించండి అనగానే పేతురు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వాడుగా మనకు కనపడుతున్నాడు. అతను చేసేటువంటి వ్యాపారము చేపల పట్టే వ్యాపారం అయినప్పటికీ దేవుని మాటకు లోబడి దాన్ని విడిచిపెట్టి
ప్రభువుని వెంబడిస్తూ ఒక శిష్యునిగా ప్రభువుని వెంబడిస్తూ ముందుకు సాగిపోయిన వ్యక్తిలో ప్రథముడుగా, లేకపోతే 12 మందికి ప్రధానమైనటువంటి శిష్యుడిగా పేతురు మరి దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో ఆయన నిలిచిపోయారు కదండి. అంతేకాకుండా 12 మందికి మరి నాయకుడిగా ఆయన ఉంటూ, ప్రభువుతో అత్యంత సమీపముగా ఉంటూ, అనేక ప్రశ్నలు ఆయన వేస్తూ సమాధానాలు పొందుకుంటూ, ఈయన ఎప్పుడు నాతోనే ఉంటాడు అనేటువంటి ధైర్యంతో పేతురు ముందుకు సాగిపోయిన వ్యక్తిగా మనకి కనపడుతూ ఉంది సువార్తల్లో. కానీ గొప్ప సత్యాలు పేతురు ప్రభువుతో సహవాసము చేస్తున్న కొలది, ఏమయ్యా పేతురు ఏమనుకుంటున్నావు, నేను ఎవరనుకుంటున్నావు నువ్వంటే, పేతురు అంటాడు, నీవు మెస్సయ్యవయ్యా, నువ్వు దేవుని కుమారుడు. గొప్ప సాక్ష్యం. మరి ప్రభువుతో కలిసి నీటి మీద నడిచిన వాడు ఈ పేతురు. ఏమంటే ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు వ్యక్తిగతముగా దేవునితో సహవాసం చేస్తూ చూసినప్పటికీ, క్లిష్టమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పుడు, మరి ప్రభువు సిలువకు అప్పగించినటువంటి సందర్భంలో, సమయాల్లో మరి పేతురు దేవుని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి 3 సార్లు బ్రొంకినట్లుగా దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. ప్రభువు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మేడగదులు అందరికీ కనిపించిన తర్వాత, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించడని ప్రభువు చెప్పిన తర్వాత, పేతురు తన జీవితాన్ని ప్రభువునికి సమర్పించుకుని మరి సంఘమును స్థాపించటానికి ఆ బండ మీద పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ఒక వ్యక్తి యొక్క జీవితము, విలువ లేనటువంటి జీవితానికి విలువనిచ్చేవాడు యేసుక్రీస్తు. నేను ఎందుకు ఉపయోగపడనులేండి, నేను ఎవరికి ఉపయోగపడను, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అనేటువంటి జీవితాలలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను దేవుడు లేపి గొప్ప సాధనములుగా వాడుకున్నటువంటి సందర్భాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కానీ అనేక సాక్ష్య జీవితాలు మనం వింటూ ఉన్నప్పుడు, మరి వారి జీవితాల్లో అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు ఈ దినములలో నీ జీవితంలో కూడా చేయటానికి దేవుడు సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏమంటే గొప్ప సత్యం. నీళ్ల మీద నడిచిన వాడు పేతురు, బండ మీద తన సంఘమును స్థాపించాడు. అనేక సూచక క్రియలు పేతురు గారు జరిపించుకుంటూ వచ్చాడు. చెరసాలలో నుండి మరి ఆ భూకంపములను బంధకములు తొలగింపబడి ఆయన బయటకు నడుచుకుంటాను వెళ్ళిపోయి గొప్ప అద్భుతములు పేతురు ద్వారా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యంలో చొరబడి పేతురు తన సువార్తను ప్రకటించి అనేక మందిని ఆత్మీయ బిడ్డలుగా పేతురు ప్రభు వైపు నడిపించాడు. ఒక వ్యక్తి జీవితంలో మార్పు ఎలా కలుగుతుంది, ఎవరు కలుగు చేయగలరు, దానికి ఎవరికి సాధ్యమా అంటే, పరిశుద్ధులైనటువంటి, పాపము లేనటువంటి, మరణమును గెలిచినటువంటి యేసుక్రీస్తుకు సాధ్యము. కానీ విలువలేని జీవితములకు విలువ దయచేసేవాడు యేసుక్రీస్తు. కానీ నీ జ్ఞానమును బట్టి, నీకు కలిగిన వాని బట్టి, నీవు దేన్ని బట్టి కూడా గొప్ప వ్యక్తిగా నీవు మార్చబడలేవు. గొప్ప వ్యక్తిగా నీవు మార్చబడాలి. నా ఉద్దేశం ఏదో నీవు సంపాదించాలి, మేడల మిద్దులు సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని కాదు, కానీ దేవునిని ఎరిగినటువంటి బిడ్డగా నీవు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అమూల్యమైనటువంటి మాట పేతురు గారు చాలాసార్లు సందర్భాల్లో మరి పేతురు గారు రాస్తూ ఉంటారు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను పేతురు ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మన కొరకు దాచించాడు. ఏ జ్ఞానం ఉందండి పేతురుకి? ఏం చదువుకున్నాడు? దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, దేవునితో నడుచుట, గొప్ప ఆధ్యాత్మిక సంగతులు 2 పత్రికల్లో రక్షణ గురించి పేతురు రాసుకుంటూ వస్తాడు. సంఘమును గురించి పేతురు రాసుకుంటూ వస్తాడు. 3వదిగా క్రైస్తవుని యొక్క జీవితాన్ని గురించి పేతురు రాసుకుంటూ వస్తాడు. 3 సత్యాలు చాలా మరి ఆ దినములలో అదండి. మొదటి అధ్యాయంలో 2వ వచనం, చెదరిపోయినటువంటి పొంతు, గలదికియ, కప్పదోకియ, మరి బెతుని అనేటువంటి చెదరిన వారందరిని గురించి పేతురు గారు హెచ్చరిస్తూ
వారిని బలపరుస్తూ ఈ మాటలు రాస్తూ వారిని ప్రభువు కొరకు మీరు సాక్షులుగా జీవించాలి అనేటువంటి గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి సంగతులు పేతురు వారి ముందు పెడుతున్నాడు. నేను బలపరచబడట్లేదండి, నేను శక్తిని పొందుకోలేకపోతున్నానండి, బలహీనంగానే ఉంటున్నానండి, విశ్వాసము కలిగి ఉండలేకపోతున్నానంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటయా అంటే, నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు చదవట్లేదు, ఎక్కువగా నువ్వు దేవునితో సహవాసం చేయట్లేదు, ఎక్కువగా ప్రభుత్వం సమయాన్ని గడపలేకపోతున్నావు. పేతురు నీలాంటి నాలాంటి బలహీనుడే, తప్పిపోయాడు కొన్ని మార్లు. కానీ ప్రభువుని గుర్తించిన తర్వాత, ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత, దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు పేతురు. గొప్ప సత్యాలను వ్యక్తిగతంగా తన జీవితంలో అని అంటాడు, నేను ప్రభువు వలె సిలువ వేయబడటానికి నేను అర్హుడిని కాదు, కానీ నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని ప్రభు పేతురు సాక్ష్యమిస్తాడు. చేపలు పట్టే జాలరి గొప్ప సత్యాలను నీ ముందు నా ముందు పెడుతున్నాడు. చూడండి, మొదటి అమూల్యమైనటువంటి సత్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 18వ వచనము 19వ వచనము చదివినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ 19వ వచనంలో రాయబడేటువంటి మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఏమిటి పేతురు ఉద్దేశములో అమూల్యమైనటువంటి సంగతులు అంటే, 4 అమూల్యమైన సంగతులు ఒక్కొక్కటి మీ ముందు పెడతాం. మొదటిది, అమూల్యమైనటువంటి రక్తము ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన చిందించారు. రెండవది, అమూల్యమైనటువంటి విశ్వాసం. మూడవది, అమూల్యమైనటువంటి రాయి. నాలుగవది, అమూల్యమైనటువంటి వాగ్దానములు. ఈ 4 విషయాలు పేతురు మరి చాలా అర్థముతో కూడినటువంటి సంగతులు మన ముందు పెడుతున్నాడు. మొదటిది, అమూల్యమైనటువంటి రక్తము. పాత నిబంధన కాలములో రక్తము చిందించబడింది. గొర్రెల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తము చిందించబడింది. కానీ ఎప్పటికప్పుడు వారు వచ్చి వారి లైన్లో నిలబడి ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ దహన బలి, నానా రకమైన బలులు వారు ఇచ్చుకుంటూ, వారు పాపములు దేవుడు మరి తన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా దేవుడు వాటిని క్షమించి మరి వాటన్నిటినీ ప్రక్కన పెట్టి పాపము లేనటువంటి యేసుక్రీస్తు ఒకడే పాపము ఎరుగనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, తన అమూల్యమైనటువంటి రక్తము చేత మనలను ఆయన కొనినట్లుగా పేతురు, చెదరిపోయినటువంటి బిడ్డలకు పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ప్రభు ఎటువంటి వాడు ఆలోచన చేసావా? నీవు నమ్మినటువంటి నీ ప్రభు ఆయన పరిశుద్ధుడని, పాపము లేనివాడని, కలంకము లేనివాడని, డాగు మచ్చ లేనివాడని చెప్పి నువ్వు గమనించగలుగుతున్నావా? సర్వాధికారము, సార్వభౌమాధికారము కలిగినటువంటి ఆ ప్రభువును ఆయన నా కొరకు రక్తమును కార్చాడే అని అంటాడు. ఏమిచ్చి నీవు రుణము చెల్లించగలుగుతావా ఆయనకి? 18వ వచనంలో పేతురు జ్ఞాపకం చేస్తూ అంటాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ఒక్కొక్క వ్యక్తి యొక్క సాక్ష్యము వింటూ ఉంటే చాలాసార్లు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చారో, మరి ఆచారాలు, పద్ధతులు, కట్టడలు, మరి ఒక దినమున అవన్నీ వ్యర్థమైనవి, ఒకరిని ఏదో మరి నా పితరులు చేశారు కాబట్టి వాటిని మేము చేసుకుంటూ వెళ్ళాము, కానీ వాటి వలన మాకు ప్రయోజనము లేకపోయిందని గమనించి పాపము లేనటువంటి యేసుక్రీస్తు మరి ఒక
గొర్రెపిల్ల వలె తన శరీరమును యాగముగా సిలువలో అప్పగించి రక్తమును కార్చి అని అంటాడు కదండి. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి గతించిపోతుంది, బంగారం గతించిపోతుంది, సమస్తం ఒక దినాన్న విడిచిపెట్టి ఈ లోకమును విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. దినాల్లో బిడ్డలు అనేక మందిని కోల్పోతున్నారు, రక్షణ లేని వారికి వెళ్ళిపోతున్నారు, నరకానికి పాత్రులైపోతున్నారు. ఏమండి, ఈ చెదరిపోయిన వారిని బలపరుస్తూ పేతురు అంటూ ఉన్నాడు, మీరు అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరుగరా? క్లుప్తంగా 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తా. రక్షణ అనేది ఒక డబ్బుతో కొనేది కాదు, ఏదో చేసి సంపాదించుకోవాలనేది కాదు. రక్షణ అనేది పరిశుద్ధ లేఖనములలో మానవునికి రక్షణ అనేది ఎలా అనుగ్రహించబడిందంటే, తనకు తాను ప్రయాచిత్తముగా సర్వమానవాళి పాపముల నిమిత్తము సిలువలు అనే కాచిన రక్తము ద్వారా మనకు విడుదల కలిగింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మరి మోయాబీల రాజు అయినటువంటి ఏమండి బాలాకు మరి ఇశ్రాయేలుని ఆయన చూచినప్పుడు ఒక్కసారి భయపడిపోయాడు. అమ్మో, భూతలమంతా చుట్టుకొని వీరు మా మీద యుద్ధం చేయడానికి వస్తున్నారే, మా పరిస్థితి ఏంటని మరి యొక్క మోయాబు దేశస్తుల ప్రజలందరూ నాయకులందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, అయ్యా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, బిలాము ఉన్నాడు, ఆ బిలాము గారు దేవుణ్ణి ఏది అడిగితే ఆ బిలాము గారు దేవుడు అది చేసి పెడతాడు అంటే, ఈ మోయాబీల రాజు అనుకున్నాడు, అదే ఎలాగైనా బిలాము గారి కొంచెం మనుషులను పంపించి ద్రవ్యం ఇచ్చి వారి మీద కీడు కలిగేలాగా చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేశాడు. కానీ మీరు సమయం ఉన్నప్పుడు క్షమించండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం మీరు చదివితే నువ్వు వెళ్ళటానికి వీలు లేదా అని ప్రభు దేవుడు ముందు చెప్పాడు బిలాంకి. మరలా వెళ్తానన్నాడు బిలాం. ద్రవ్యం సంచి చూచున్నప్పుడు ఆశ కలిగింది, మళ్ళీ వెళ్తానంటే దేవుడు అన్నాడు వెళ్ళమని చెప్పాడు. గాడిదనికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతకరమైనటువంటి సంగతి అంటే, గాడిదతో దేవుడు బిలాముతో మాట్లాడించాడండి. ద్రవ్యంతో దేవుణ్ణి కొనగలుగుతావా? నీవు కలిగిన దానితో దేవుణ్ణి పొందుకోగలుగుతావా? నువ్వు చేసినటువంటి యాగములతో దేవుణ్ణి పొందుకోగలుగుతావా? కాదు. ఉచితముగా ఆయన నీకు తన యొక్క కుమారుని యెషయా గ్రంథంలో అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. as a freely given his child for us. తన కుమారుణ్ణి బహుమానముగా మానవుని యొక్క పాపం వలన కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మరలా పొందుకునటానికి తన కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పాపము లేనివాడుగా అమూల్యమైన రక్తంను కార్చి వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడన్న సత్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2వ ఉదాహరణ మీ ముందు పెడతాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం మీరు మరొకసారి చదవండి సమయం ఉన్నప్పుడు. యెరూషలేము సంఘములో హింస ప్రారంభమైంది. పౌలు హింసిస్తూ ఉన్నాడు, సంఘాలను ఈడ్చుకుపోతున్నాడు చెరసాలకు. ఏమండి, ఆ సమయంలో అందరూ చెదిరిపోతే ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి మరి శిష్యుడు వెళ్ళి సమరయలో సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటే, మరి ఆ సమరయ ప్రాంతంలో మరి ఈ సీమోను అనేటువంటి గారడి వాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఆ సందర్భంలో మరి ఈ ఫిలిప్పు చేసినటువంటి సూచక కార్యములను చూచి అదేవిధంగా మరి స్వార్థను ప్రకటించినప్పుడు ప్రజలందరూ నమ్మినప్పుడు ఈ గారడి సీమోను కూడా ఫిలిప్పు యొక్క మాటలు విని ప్రభునందు విశ్వాసం ఇచ్చాడు. తర్వాత పేతురు అక్కడికి వెళ్ళాడు. మీరందరూ మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారి వరకు ప్రార్థన చేశాడు.
ఎప్పుడైతే పొందుకోలేదని తెలిసినప్పుడు వారి వరకు ప్రార్థించినప్పుడు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. గమనించిన ఆ సమయంలో మరి గారడి సీమోను వచ్చి అంటాడు, అయ్యా నేను మీకు కొంచెం ద్రవ్యం ఇస్తాను, నేను కూడా చేతులు వారి మీద వేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే వరము నాకు కూడా వచ్చేలాగన మీరు సహాయం చేయండి అంటాడు గారడి సీమోను. ఏమండి, దేవుని యొక్క శక్తిని, దేవునిని ద్రవ్యంతో కొంటామా? ఇది నాలో వ్యాపారాలుగా మారిపోతుంది సువార్త. దేవుడు ఏమి బోధిస్తున్నాడు, దేవుడు ఏమి చేయమని చెప్తూ ఉన్నాడు మానేసి ఒక వ్యాపారముగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏమండి, పేతురు ఒక మాట అంటాడు, చూసారు ఏమంటాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. ఏమండి, దేవుని యొక్క స్వార్థను, సేవను, పరిశుద్ధాత్మ శక్తిని అది డబ్బులతో కొనుక్కుంటే వచ్చేది కాదు. రక్షణ డబ్బులతో కొనుక్కుంటే వచ్చేది కాదు. నువ్వు యాగములు, పుణ్యక్షేత్రాలు తిరిగితే రక్షణ వచ్చేది కాదు. ఉచితముగా దేవుడు నీకు ఆ రక్షణ అనుగ్రహించాడు. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, అమూల్యమైనటువంటి రక్తమును దేవుడు నీ కొరకు కార్చాడు. నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తమును కార్చి వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే పౌలు, క్షమించండి, పేతురు మరి ఆ మాట రాస్తూ అంటాడు తర్వాత, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని యందు సరి అయినదిగా ఉందా? దేవునిని దేవునిగా నీవు చూడగలుగుతున్నావా? పరిశుద్ధునిగా నువ్వు చూడగలుగుతున్నావా? నిన్ను వెలబెట్టి ఆయన కొన్నాడని నీవు నమ్మగలుగుతున్నావా? నీ కొరకు చేసినటువంటి త్యాగము ద్వారా తిరిగి నీవు దేవునికి ఏమి ఇవ్వగలుగుతావు? దేవుని బిడ్డలారా, పౌలు తన అనుభవం నుంచి రాస్తూ ఉన్నాడు. క్షమించండి, పేతురు తన అనుభవం నుంచి రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవునితో నడిచిన వాడు, దేవునితో సహవాసము చేసిన వాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు, ముఖాముఖిగా మాటలతో సంభాషణ చేస్తూ ఆయనతో కలిసి నడిచినటువంటి ఈ వ్యక్తి పేతురు రాస్తున్నాడు, అమూల్యమైనటువంటి రక్తమును నీ కొరకు ప్రభువు కార్చాడు. ఏమండి, పారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి సంగతులను మీరు చేయక వెలబెట్టి మీరు కొన్నారు. వెండి బంగారముల వంటి అక్షయమైన వాటి చేత మీరు కొనబడలేదు. బిలాము దేవుని చేత గద్దింపబడ్డాడు. గారడి సీమోను పేతురు చేత గద్దింపబడ్డాడు. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు అమూల్యమైన రక్తము చేత మీరు కొన్నారు. మీకా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మీకా గ్రంథంలో మీకా భక్తుడు ఏమి అడుగుతున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు దేవుడు నీ నుండి, నా నుండి? దేవుడు ఏమి ఆశపడుతున్నాడంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవబోతున్నా. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా. 7వ వచనం, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయనా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తునా. 8వ వచనం చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అని అడుగుచున్నాడు. విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము చేత కొనబడ్డటువంటి నీవు, దేవుడు ఆశపడేది ఏంటంటే ఉత్తమమైన దానిని ఏమండి న్యాయముగా నడుచుకున్నట, కనికరమును, ప్రేమను, దీన మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పేతురు తన అనుభవ జ్ఞానంలో నుంచి రాస్తున్నాడు. చెదిరిపోయిన వారిని బలపరుస్తూ అంటున్నాడు, మీరు పితృపారంపమైనటువంటి కార్యముల వలన, అక్షయమైనటువంటి వెండి బంగారం వలన మీరు శుద్ధి చేయబడలేదు, కానీ అమూల్యమైన రక్తము ద్వారా మీరు శుద్ధి చేయబడ్డారు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, వాక్యం వినిచినటువంటి ప్రతి వ్యక్తి మనం గ్రహించవలసింది ఏంటంటే, పాపము లేనివాడు పాపులమైనటువంటి మన కొరకు చనిపోయి మన పాపము నాయన మీద వేసుకుని ఆయన నీతిని మనకు అనుగ్రహించి తన బిడలుగా ఉండటానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశించినట్లుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కొరకు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను పాపిని నాయన, ఇంకా వ్యర్థమైనటువంటి సంగతిని ఆలోచన చేస్తున్నాను, పితృపారంపైన కార్యములను ఇంకా చేస్తూనే ఉన్నాను, వాటిని విడిచిపెట్టలేకపోతున్నాను, లోకమునకు బందీ అయిపోయాను, కానీ నీ రక్తము ద్వారా నన్ను నీవు శుద్ధి చేశావు. ప్రభువుకు సమర్పించుకుని, ప్రభువుకు నీ జీవితాన్ని అర్పించుకుని, దేవుడు ఆశించిన విధముగా ప్రభు కొరకు సాక్షులను మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మరి ఒకసారి నీ మాటలు వినటానికి మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. చాలా పర్యాలు నాయన బలము పొందుకోలేకపోతున్నాం, శక్తిని పొందుకోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అనుకుంటాం, కానీ నీ సత్యాలను మేము అన్వేషించలేకపోతున్నాం ప్రభువా. నీ వాక్యమును హత్తుకొనలేకపోతున్నాం నాయన. నీ వాక్యమును ఉన్నట్టుగా మేము గ్రహించి దాన్ని నమ్మి నీ శక్తి మీద ఆధారపడలేకపోతున్నాం నాయన. నీ బిడ్డలు నీ వాక్యం మీద ఆధారపడి నీ మాటలను గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని, లోకములో ఉన్నవానికంటే నీవు గొప్పవాడవు అనేటువంటి సత్యాన్ని గమనించి, ఉత్తమమైన దానిని గుర్తించి నీకు ఇష్టముగా ముందుకు సాగిపోయే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మా ప్రభుడును విరక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తమైతే మరలా మనం ఈ విధంగా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.